నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించిన సీఎం. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలని ఖండించాలని హితో పలికిన సీఎం. తమను కాపాడాలంటూ థాయిలాండ్ లో చిక్కుకుపోయిన తెలుగు యువకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసిన వైనం. ఈ మేరకు వీడియో సందేశం పంపిన థాయిలాండ్ తెలుగు యువకులు. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 416 స్పోర్ట్స్ పెన్షన్ పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేకనే జగన్ విమర్శలు చేస్తున్నాడని వ్యాఖ్య. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు నేరుగా తెలపవచ్చని కమిషనర్ వెల్లడి. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని హితో పలికారు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడెం చెరువు గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు ఆటోలో వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఆటో కార్మికుడికి బాడు ఇవ్వగా చంద్రబాబుకు ఆటో వాలా పాదాభివందనం చేశారు. అనంతరం గూడెం చెరువులో సీఎం చంద్రబాబు పేదల సేవలో ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ఎందుకో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల బంగారుపాళ్యంలో జగన్ పర్యటన దృశ్యాలను నెల్లూరులో ఆయన పర్యటనకు వచ్చినట్లుగా చూపించారని విమర్శించారు. వితండవాదం చేయడంలో వైసీపీ నేతలు ఎప్పుడు ముందుంటారని ఆరోపించారు. ప్రతి చోట డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మహిళలపై ఇంకా విరుచుకు పడాలని అన్నట్లుగా జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడు రెచ్చగొడితే కింద స్థాయి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడతారని చంద్రబాబు నిలదీశారు. గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు. నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక దిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు. తమను కాపాడాలంటూ థాయిలాండ్ లో చిక్కుకుపోయిన తెలుగు యువకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశం పంపారు. ఉద్యోగాల కోసం థాయిలాండ్ వెళ్లిన తెలుగు యువకులకు ఊహించని షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు వారిని నమ్మించి మోసం చేశారు. ఉద్యోగాలంటూ తీసుకుని వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ వేధిస్తున్నారు. వారి ఆదేశాలను తిరస్కరించిన, ఎదురు ప్రశ్నించిన చిత్రహింసలకి గురి చేస్తున్నారు. రోజుకి 16 నుంచి 20 గంటల పాటు పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆడవాళ్ల గొంతుతో సైబర్ నేరాలకు పాల్పడాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇంగ్లీష్ రాదు, చాటింగ్ చేయలేమని చెప్పిన ఓ యువకుడిపై ఇనుప హాకీ స్టిక్ తో దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. సైబర్ ముఠా నుంచి పారిపోలేని పరిస్థితిలో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెలతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో సందేశం పంపారు. ఆ వీడియోలో తమ బాధనంతా చెప్పుకున్నారు. అన్నా, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ ప్రాధేయపడ్డారు. తమను సురక్షితంగా కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చాలని కోరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముగ్గురు వచ్చారన్న థాయిలాండ్కి. సో ఆ ముగ్గురు మా అందరికి అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కి చెప్తే మేమందరం వచ్చామన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే థాయిలాండ్ లో హోటల్లో ఉన్న తర్వాత 1 వీక్ దగ్గర వన్ వీక్ నుంచి 8 days మధ్యలో మమ్మల్ని అందరినీ మా కళ్ళ ముందరనే వేరే వాళ్ళకి మా పాస్పోర్ట్లు ఇచ్చేసి హోటల్ మారింది, ఇక్కడ కాదు మీరు చేయాల్సింది, కొంచెం ముందర ఉంటుంది వెళ్ళండి అని చెప్తే అందరం కూడా కార్లో ఎక్కి వెళ్ళాము. దగ్గర 15 నుంచి 20 బండ్లు మార్చారు. 1.5 రోజు మమ్మల్ని అడవిలో తిప్పారు. బోట్లని, బైక్స్ అని, చెరువులు దాటించడం ఇవన్నీ కూడా చేశారన్న. సో ప్రజెంట్ గా మేమున్న లొకేషన్ కూడా మాకు తెలియదు, ముఖానికి ముసుకేసుకొని తీసుకొచ్చారు. మధ్యలో అడిగినందుకు ఇతన్ని మరియు ఇతన్ని ఇద్దరిని కూడా ఫుల్ కార్లోనే చాలా కొట్టారు. కొట్టిన తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసాం సైలెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వరకు ఏంటంటే స్కామ్ చేయాలని చెప్పి మేము అక్కడికి కూడా మాతో కాదు అని చెప్పాము. స్కామింగ్ ప్రాజెక్ట్ కూడా యూరోపియన్ ప్రాజెక్ట్ అంట. అమ్మాయిలాగా మేము అబ్బాయిలతో మాట్లాడాలి వాళ్ళతోని. ఒకవేళ వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వకపోయినా వేరే ఏదైనా చేసినా బ్లాక్ అయిన నెంబరు మమ్మల్ని కొడతారన్న. కొట్టడం కూడా మీరు నార్మల్ గా కొట్టడం కాదు, హాకీ బ్యాట్, ఐరన్ బ్యాట్ తో కొడతారు. స్టార్టింగ్ లో మాకు 16 hours వర్క్ చేశారు, దాని తర్వాత 18 hours, దాని తర్వాత 20 hours. నిన్న కాక మొన్న ఒక అబ్బాయిని కొట్టారు, విక్రమ్ అని. వాడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. వాడిని లేపి మరి ఆఫీస్ కి తీసుకొని వస్తారు, వాడిని లేపి ఇక్కడే పడుకోబెడతారు. వాడికి ఇప్పుడు హాస్పిటల్ లో చూపిస్తే డయాబెటీస్ ఉంది, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారంట. మా పేరెంట్స్ తో మాట్లాడాలన్నా కూడా మా పక్కన ఒక ట్రాన్స్లేటర్ కూర్చుంటాడు. మేము మాట్లాడే ప్రతి విషయం వాడు వింటాడు, వాడు రికార్డ్ చేస్తాడు. అన్న ఇది మాకు ఇచ్చిన ఐడి కార్డు, ఇది మేము మీకు ఫోటో తీసి పంపిస్తాం క్లియర్ గా. ఇతను మీ పార్టీలో తిరిగిన వాడే, పార్టీ స్థాపన నుంచి తిరిగిన వాడే. సో ఆయన దగ్గర ఏదైతే ఉందో అది మీకు పంపిస్తాడు. సో ప్లీజ్ అన్న, మీకు నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా. ప్లీజ్ అన్న, మీ కాళ్ళు మొక్కుతాను. ప్లీజ్ అన్న, ప్రాణాలతో ఉంటే ఏదో ఒకటి చేసుకుని బతుకుతామన్నా. ప్లీజ్ అన్న, ఇంకొక 2 days చూస్తాము, లేదంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కంపెనీలో డివైడ్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అన్న. ఈ మాట అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీ పిఎం వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు అనే మాటలు వస్తున్నాయి. మమ్మల్ని కొట్టినప్పుడు మేము కింద పడిపోయి ఉంటే చైనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ చెప్పులు ఇప్పేసి వాళ్ళ కాళ్ళు మా ముఖాల దగ్గర పెట్టి మీ బతుకు ఇది మీ బతుకు అని చెప్పి చెప్తారన్న. అన్న ఇదిగోండి మీతో కడపలో మీటింగ్. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 416 స్పోక్ పెన్షన్లని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేకే జగన్ విమర్శలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలని అనుకుంటే ఒక వైసీపీ నాయకుడు కూడా ఉండడని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో శుక్రవారం కొత్తగా మంజూరైన 416 మంది స్పోక్ పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి నెల సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది లబ్దిదారులకు 11.20 కోట్ల పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 1వ తేదీనే ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపై కూడా ప్రజా సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పూర్తి బాధ్యతతో పనిచేస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. చిన్ని ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం.
ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. వికలాంగులకి 3,000 పింఛను 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా పింఛన్లు లేవు. బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే 10,000 ఇస్తున్నాం. తలసీమియా పేషెంట్లు ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ, తల్లికి బంధనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల డబ్బులు కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి డబ్బులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పేదవాళ్ల కోసం, పేదవాళ్ళకి ఇచ్చిన మాట కోసం నిలబడి పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు ప్రతి నెల కొత్త పింఛన్లు ఇస్తున్నట్టే 416 మందికి ఈరోజు ఇక్కడ మొదటి నియామక పత్రాలు అందజేశాం. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైతే భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునేదానికి 4,000 రూపాయలు స్పౌస్ పెన్షన్ కింద 4,000 రూపాయలు మంజూరు చేస్తాం. భవిష్యత్తులో కూడా జవాబుదారితనంగా ఉంటాం. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్సులో ప్రయాణం చేస్తే నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు నేరుగా తెలుపవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా తాము వెనకాడబోమని కమిషనర్ తెలిపారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట, బెంజ్ సర్కిల్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ప్రతిరోజు వ్యర్థాలు సేకరించే సమయంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతుందా, పనిముట్లు, తోపుడు బండ్లు సరైనవి ఉన్నాయా వంటి విషయాలపై పారిశుద్ధ్య కార్మికులను అడిగి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. వ్యర్థ సేకరణలో తడి చెత్త, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను విడివిడిగా సేకరించాలని, ఇంటి వద్దనే వ్యర్థాలను విభజించి పెట్టాలని నగర ప్రజలకు తెలియపరచాలని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట పైడయ్య వీధిలో ప్రాంతంలో రోడ్ల పనులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇరిగేషన్ స్థలాలు ఉండటంతో రోడ్లు విస్తరించేందుకు ఇబ్బందిగా మారిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బిపేట పైడయ్య వీధి చివర రైస్ మిల్ వద్ద నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసేలాగా పర్యటనలు జరుగుతున్నాయని చెప్పారు. స్థానికంగా రోడ్డు విస్తరణ సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరిగేషన్ స్థలం ఉండటం వలన రోడ్డు విస్తరణ జరగటం లేదని అధికారులతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. 30 అడుగుల రోడ్డు ఉంటేనే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తారని, రోడ్డును విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, డివిజన్లోని పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పురాతన కాలం నుంచి కూడా లబ్బిపేట అంటే ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, R&B ఆఫీసులు ఉన్నాయి. ఆ పైడి గారి వీధి చాలా నేరోగా ఉంది. ఇక్కడున్న నివాసితులందరికీ కూడా వెడల్పైన రోడ్డు లేక ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. పెద్దలందరూ సీతారెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా, సుబ్బారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరిని తీసుకుని ఈ ఏరియా పరిశీలిస్తే కొంత రోడ్డును కనుక మనం ఇరిగేషన్ స్థానంలో ఎక్స్టెండ్ చేస్తే చాలా వరకు చాలామందికి ఉపయోగపడుద్ది అనేది ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా ఒక అధికారులను తీసుకొచ్చి, ఇది మాకు డోర్ టు డోర్లో వచ్చిన సమస్య కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అవ్వాలని చిత్తశుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఇరిగేషన్ స్థలంలో ఒక 6 అడుగులు కనుక ఎక్స్టెండ్ చేయగలిగితే రోడ్డు, ఇతరత్ర పర్మిషన్, ఎందుకంటే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ రావాలి అంటే 30 అడుగుంటే కానీ పర్మిషన్ రావు. ఇలా అదే కాదండి, స్థానికులు కూడా చాలామందికి ఎటు వెళ్లాలో తెలియక చిక్కులు, మన ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుపోయి అత్యవసరమైన పరిస్థితి ఫైర్ ఇంజిన్ వచ్చే అవకాశం లేదు. ఫైర్ ఇంజిన్ కాదు, అంబులెన్స్ ఎవరికైనా అత్యవసరం వస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. సో ఈ రెండు కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుని ఏర్పాటు చేయడానికి యాజ్ ఏ శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నాకు ఖచ్చితంగా ఇది అవసరం అనిపించింది. అదేవిధంగా అధికారులు కూడా తీసుకొచ్చి తొందరలో ఒక ఇన్స్పెక్షన్ పెట్టి దాని అసాధ్యాలను తీసుకుని తప్పకుండా ఆ రోడ్డుని ఏర్పాటు చేయడం. అదేవిధంగా స్థానికులు ఒక వాకింగ్ ట్రాక్ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ రెండింటిని సమానం చేసుకుని దానిలో ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత చేయటం కూడా తేలికే. కాకపోతే ఇరిగేషన్ ల్యాండు వాళ్ళ అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ ల్యాండ్లో ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని తప్పకుండా సాధించి తీరుతామని
ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిలో చాలా శ్రీశైలం జలాశయం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఆగస్టు 4 నుంచి 6 వరకు పర్యటనకు వెళ్తున్నట్లు రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా కృష్ణా నది జలాల పంపకాల వాడకంలోనూ, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి చేసిన విషయంలోనూ, అలాగనే ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవటం జరుగుతుందని వెల్లడించారు. కృష్ణా నదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, ఈ 2 రాష్ట్రాలకి నదీ జలాలను ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. 30 ఏళ్ల నాడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏ స్థితిలో ఉన్నాయో, ఎంతవరకు ఖర్చు పెట్టారో, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, 2 రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ 2 రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం, 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి ₹1 ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్లు, ఎవరు తిన్నట్లు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు ఇప్పటివరకు కట్టినట్టు, ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయినాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు పెట్టాల్సినటువంటి ఖర్చు శాతం ఎంత, ఆ కాస్త ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టినటువంటి వేలాది 10,000 కోట్ల రూపాయల డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని మీద కడుతున్నటువంటి వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి అనే విషయాల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసం ప్రాజెక్టుల సందర్శనకి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాజకీయ పార్టీలు పొద్దుపోకపోతే, ఏ పని లేకపోతే, ఏ ఇష్యూ లేకపోతే నీళ్ల సమస్యను ఒక ఇష్యూ లాగా తీసుకుని దాని మీద ఒక పెద్ద పటమట సిఆర్కే స్టేడియంలో షూటింగ్ కోసం ప్రణాళికల్ని సిద్ధం చేయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు వద్ద గల డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, పటమటలో గల చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో షూటింగ్ విభాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కోసం ప్రణాళికల్ని సిద్ధం చేయాలని, నగర పరిధిలో గల స్టేడియం అన్నిట్లోనూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, ప్రజలు శారీరక మరియు మానసిక వికాసానికి వచ్చే ప్రదేశాలలో ఒకటైన స్పోర్ట్స్ స్టేడియంలో వారికి అన్ని రకాల సౌకర్యాలను అందించాలని తెలిపారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారుల్ని ఆదేశించారు.
మైలవరం నియోజకవర్గంలో 989 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు కాగా వారికి ఈ నెలలో 39,56,000 రూపాయల సొమ్ముని తాజాగా అందజేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం శక్తినగర్ కమ్యూనిటీ హాల్లోను ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన నూతన పింఛన్ సొమ్ముని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ శుక్రవారం లబ్దిదారులైన మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీకొండూరు మండలంలో 160 మందికి 6.40 లక్షలు, కొండపల్లి మున్సిపాలిటీలో 80 మందికి 3.20 లక్షలు, ఇబ్రహీంపట్నం మండలంలో 85 మందికి 3.40 లక్షలు, మైలవరం మండలంలో 183 మందికి 7.32 లక్షలు, రెడ్డిగూడెం మండలంలో 178 మందికి 7.12 లక్షలు, విజయవాడ రూరల్ మండలంలో 303 మందికి 12.12 లక్షలు నూతనంగా పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ 75 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ పోస్టులను జీవో ఎంఎస్ నంబర్ 1 ప్రకారం నియామక ప్రక్రియను ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి చేయాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని తుంగలో తొక్కారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అధికారులు ఇష్టానుసారంగా ఆన్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపడాన్ని ప్రాస్మా PRASMA తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే కోర్టు ఆదేశాల మేరకు జీవో ఎంఎస్ నంబర్ 1 ప్రకారం ఆఫ్లైన్ పరీక్షల్ని నిర్వహించి నియామకాలు జరిపి ఎయిడెడ్ విద్యా సంస్థలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జీవోని ఈ రాష్ట్రంలో 2018లో తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా ఆ 43 జీవోని గౌరవ డివిజన్ బెంచ్లో, హైకోర్టు డివిజన్ బెంచ్లో మరి ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం, డివిజన్ బెంచ్ వారు ఆ 43 జీవోని స్క్వాష్ చేయడం జరిగింది 2018 ఎండింగ్లో. ఆ జీవో ప్రస్తుతం అమల్లో లేదు, హైకోర్టు స్క్వాష్ చేసింది. అయితే అప్పటి నుంచి 2018 నుంచి నిన్నటి వరకు 2025 వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పోస్టుల కొరకు చాలా కాలం నుంచి పోస్టులు ఫిల్అప్ చేయట్లేదు. ఆ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి విద్య సక్రమంగా అందట్లేదనేటువంటి ఆలోచనతో వారు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి తీర్పులను ఇవ్వడం, ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయమని. అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందువల్ల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద కేసులు హైకోర్టులో వేయడం వల్ల ఎప్పుడైతే మరి కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినాయో బెంచ్ మీదకి, అప్పుడు అధికారులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితేనేమి, ఇతర అధికారులు ఎవరైతేనేమి మరి జడ్జి గారి ముందు వచ్చి నుంచోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వడం జరిగింది కూడా. దాదాపు రాష్ట్రంలో చాలా వరకు స్కూల్స్లో పోస్టులు నియామకం జరిగింది, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు. అవన్నీ కూడా జీఓఎంఎస్ నంబర్ 1 డేటెడ్ 1/1/1994లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారంగానే వ్రాత పరీక్ష ద్వారా జరిగింది. అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో. అయితే ఆ జీవో ఈ రోజుకి అమలవుతూనే ఉంది. అయినప్పటికీ కూడా 2018లో తెచ్చినటువంటి 43 జీవోని స్క్వాష్ చేశారు. ఈ 5-6 సంవత్సరాలు అమల్లో లేనటువంటి జీవో అయినప్పటికీ కూడా చాలా స్కూల్స్లో రిక్రూట్మెంట్లు జరిగినాయి ఆఫ్లైన్ విధానంలోనే. అయితే ఈ మధ్య ఎవరైతే సీసీలు ఉన్నాయో, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయో, ఆ కేసుల్లో ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి 2023 డిసెంబర్ నుంచి ఎవరికైతే. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించిన సీఎం. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలని, ఖండించాలని హితో పలికిన సీఎం.
తమను కాపాడాలంటూ థాయిలాండ్ లో చిక్కుకుపోయిన తెలుగు యువకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసిన వైనం. ఈ మేరకు వీడియో సందేశం పంపిన థాయిలాండ్ తెలుగు యువకులు. సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 416 స్పోర్ట్స్ పెన్షన్ పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేకనే జగన్ విమర్శలు చేస్తున్నాడని వ్యాఖ్య. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు నేరుగా తెలపవచ్చని కమిషనర్ వెల్లడి. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.